హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బిర్యానీ చేసుకుంటున్నాము. దానికోసమే ప్రిపరేషన్. చలో, టమాటోస్, పచ్చిమిర్చి వీటన్నింటిని క్లీన్ చేసుకొని కట్ చేసుకోవడమే. ఇందాక అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్గా దంచుకుంటే బాగుంటుందని కచ్చాపచ్చగా దంచుకున్నాను అనమాట. ఇంట్లో వాష్ చేసుకొని ఒక ప్లేట్లో పట్టేసుకున్నా. దీనికోసం చాలా కష్టపడ్డబ్బా. బిర్యానీ రైస్ తెప్పించి చికెన్ తెప్పించుకొని ఇవన్నీ చేసేవరకు ఇంతసేపు అయిందో. నెక్స్ట్ కొన్ని బియ్యం ఇంట్లో ఉండే, ఈ బియ్యం తెప్పించిన బియ్యం 2 కలిపి ఒక 1 kg బియ్యం వండినా అనమాట. ఈ బియ్యాన్ని వాటర్ పోసి కొంతసేపు కడిగి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. అన్నీ కట్ చేసుకొని దాని తర్వాత అట్లా నానబెట్టుకొని చేసుకున్నాను అనమాట. ఈ జనరేషన్లో అందరికీ వచ్చు బిర్యానీ చేయడం. ఇంతకుముందు యూట్యూబ్లో బిర్యానీ చేసి చికెన్ మ్యాగ్నేషన్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. లివర్, ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, ఆయిల్ పెరిగేసి దాన్ని ఇంకొద్దిసేపు చికెన్ నానబెట్టేసాను అనమాట. దాని తర్వాత చూపిస్తున్నాను మీకోసం. ఇంకా ఆనియన్ని ఆరెంజ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కదా, అట్లా వేయించుకుంటున్నా. ఇది పోపు అన్నం కోసం. ఇది ఆనియన్స్ ఆరెంజ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. వచ్చేస్తే తీసేసిన. చికెన్ కూడా కొంచెం ఆయిల్లో ఉడికించాలని ఉడికిస్తున్నా, అదే నెయ్యి స్మెల్ రాకుండా. దాని తర్వాత అల్లం దంచింది కదా కచ్చపచ్చ, అది కూడా వేసేసుకున్నా. టమాటా, పచ్చిమిర్చి కూడా దాంట్లో వేసిన. కొద్దిగా మెంతం కూర, కొత్తిమీర 2 వేసి మూత మూసిన. గరం మసాలా వేసేసి మంచిగా ఉడకబెట్టిన. దాని తర్వాత రైస్, కొత్తిమీర గార్నిష్ కోసం, ఫుడ్ కలర్ లైట్గా కలుపుకున్నా. మధ్యలో ఏమైందంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి కొంచెం వీడియో తీయలేదు. అన్నం బియ్యం వేసేసిన, అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో తీసిన. బిర్యానీ రెడీ అయిపోయింది, వచ్చేసింది. చాలా బాగా వచ్చింది. రైస్ అయితే హాట్ అన్నము, చికెన్ రైస్ చాలా బాగుండే. థమ్స్ అప్. మా చెల్లెలు వచ్చేసింది. చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. కావాలా మీకు కూడా? తెచ్చుకోండి ప్లేట్లు, మరి పెట్టేసుకుందాం. సండే స్పెషల్ చికెన్ బిర్యానీ, థమ్స్ అప్, నిమ్మకాయ. ఓకే, బాయ్ బాయ్.